నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మల్లేని హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ కాంబో వారి రెండో చిత్రం NBK 111 తో తిరిగి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఇక కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రాజెక్టు తాజాగా సెట్స్ మీదకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. NBK 111 చిత్రం ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కాబోతున్నట్లు సినీ వర్గాలు సమాచారం. ఈ శుభారంభం కోసం బాలయ్య అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం చరిత్ర వర్తమానం మేళవింపుగా సాగే శక్తివంతమైన యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఇది తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వైవిధ్యం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ రెండు పాత్రల్లో ముఖ్యంగా ఒక పాత్రలో బాలయ్య రాజుగా అలరించనున్నారు. ఇది నందమూరి అభిమానులకు బిగ్ విజువల్ ట్రీట్. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతుండగా త్వరలోనే మేకర్స్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. గతంలో వీరు సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ వంటి విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించడం విశేషం. ఈ భారీ యాక్షన్ డ్రామాను వెంకట సతీష్ కీలారు వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కాంబినేషన్, నయనతార వంటి స్టార్ హీరోయిన్ తోడవడం, రాజు పాత్ర వంటి ఆసక్తికరమైన అంశాలతో NBK 111 ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలతో మొదలయ్యే ఈ ప్రాజెక్టు బాలయ్య అభిమానులకు మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంపై రాబోయే అధికారిక ప్రకటనల కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.